జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదారలే వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అండనిచ్చిన తోడబుట్టి అక్కయ్య చెల్లె తోడు వచ్చిన చల్లనైన స్నేహం తానై సేద తీర్చిన ఆడదే 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 ఇంటి ముందు తులసమ్మై అమృతాల కలసమ్మై జీవితాన్ని వెలిగించే దీపం అవుతుంది బెంగతోటి నవ్వుంటే కొంగు తీసి కళ్ళకి గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడి తుడుకుల గదిలో తడబడి నువ్వు పడితే అడుగడుగున మమతై నిన్ను నిలుపును గెలుపై కన్నీరై వర్షించే వెన్నపూస మనసు తప్పుల్ని ఒప్పల్లే మార్చివేయు నేర్పు వేదమదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ఆడదే 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 బ్యాచిలర్స్ రూమ్కి అమ్మాయిలు వస్తున్నారంటే ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నా పరువు మొత్తం పోయిందయ్యా. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదయ్యా. తప్పు చేసావు. అందుకే 2 రోజులు టైం ఇస్తున్నాను. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో. అది కాదు అంకుల్, నా మాట వినండి అంకుల్. నేను వినయ్యా. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఈ చేతులు కాదు అంకుల్. నువ్వు చేతులు కాదు కదా, కాళ్ళు పట్టుకున్నా నేను విన్నయ్యా. నేను ఒక్కసారి చెప్తే అంతే. ఇప్పుడే వెళ్ళి టూలెట్ పట్టు పెడతా. అంకుల్ నేను చెప్పానా, ఈ ఓనర్తో ఇదే ప్రాబ్లం. ఏదైనా ఒక్కసారే ఛాన్స్, మళ్ళీ ఇవ్వడు. సారీ అండి, నా వల్లే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్. దీని అంతటికీ కారణం ఆ వికాసే. అందుకే నేను ఆ రోజే చెప్పాను మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదని. వికాస్ చెప్పగానే మీరు నమ్మేసి వచ్చేసారు. చూసారు ఇప్పుడు ఏమైందో. పాపం సాగర్ నా వల్లే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్యాచిలర్స్ని ఇంకా నమ్మకూడదు. అంకుల్, టూలెట్ బోర్డ్. ఆలస్యం ఎందుకు, వెళ్ళి అడుగుదాం పదా. రండి. చెప్పండి. టూలెట్ బోర్డు బ్యాచిలర్సా ఫ్యామిలీయా? ఫ్యామిలీయేనండి. మా అంకుల్ వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఉంటారు? నేను, మా ఆవిడ, మా అమ్మాయి. 3 ఉంటారా? సరే, ఒక్క రూమే ఉంది. మీకు సరిపోతుందా? ఒక్క రూమేనా? మరీ ఒక్క రూమ్ అంటే సరిపోతుందో లేదో. మీ ఇష్టం అంకుల్, ఇంకోసారి ఆలోచించండి.
వద్దులే వెంకట్రావు. సరేనండి, మీ ఇష్టం. సరే అండి, రా వెళ్దాం. ఏమండి పెంట్ హౌసా? అవునండి. ఒక్క నిమిషం, నేను ఆయనతో మాట్లాడతాను. అలాగే. అంకుల్ ఆగండి. అంకుల్, ఆ రోజు మీకు నచ్చిన అవుట్ హౌస్ కూడా ఒక్క రూమే. చూసాకే మీకు బాగా నచ్చింది. అవును వెంకట్రావు. నేను చెప్పేదేంటంటే పెంట్ హౌస్ కూడా అలాగే ఉంటుంది. ఎవరికీ సంబంధం లేకుండా ఒక్క రూమైనా ప్రశాంతంగా ఉంటుంది. రూమ్ ముందు విశాలంగా పెద్ద స్థలం ఉంటుంది. అందుకని ఒకసారి మీరు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సరే అయితే పద చూద్దాం. ఏమండి, అంతలోనే మనసు మార్చుకున్నారా? అవును, అద్దెంతండి? ముందు మీకు ఇల్లు నచ్చితే అద్దె సంగతి తర్వాత మాట్లాడుకుందాం. వాటర్ ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండమైన వాస్తు. సరే చూద్దాం పదండి. రండి. నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చిందండి, నేను మాట్లాడొస్తాను. మీరు తిన్నంగేళ్ళి పైకి వెళ్ళి చూడండి. అలాగేనండి. హలో, నమస్తే సార్, బాగున్నారా సార్? అలాగే సార్. రూము చిన్నదే అయినా బయట చాలా విశాలంగా ఉంది వెంకట్రావు. అవును అంకుల్, నిజమే. అంకుల్, అద్దెకుండే వాళ్ళు ఇంకా రూమ్లోనే ఉన్నట్టున్నారు. వాళ్ళు ఖాళీ చేస్తే మనకిస్తారేమో. అవును అంకుల్, పదండి రూమ్ చూద్దాం. హలో, లోపల ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరండి?
ఎవరు సాగర్? ఎవరు వచ్చింది? ఆగండి నాన్న, ఒక్కసారి మీతో మాట్లాడాలి నాన్న. ప్లీజ్ ఆగండి నాన్న. ఏయ్, ఎవరే నీకు నాన్న? నీకలా పిలిచే అర్హత లేదు. అది నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు. నాన్న ఒక్క నిమిషం ఆగండి నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. ఊరికొచ్చినప్పుడు ఎలాగో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, కనీసం ఇప్పుడైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి నాన్న. వెంకట్రావు, దీన్ని అడ్డు లేకమని చెప్పు. నేనిక్కడ ఒక్క క్షణం ఆగినా నేనేం చేస్తానో నాకే తెలియదు. చెప్పదానికి. ఆయనతో ఏం మాట్లాడాలి? నమ్మించి గొంతు కోసం చాలేదా? ఇంకేం చేయాలని? అయ్యో మీరు ఊరుకోండి నాన్న, అసలు ఏం జరిగిందో అన్ని విషయాలు మీకు చెప్తాను. ముందు మీరు కోపం తగ్గించుకోండి, ప్రశాంతంగా నేను చెప్పేది వినండి నాన్న. ఈ దొంగ ఏడుపులు చాలు. నువ్వు ఎంత ఏడ్చినా సరే నేను నమ్మను. ఆ రోజు ఇంటికొచ్చి నేనేం తప్పు చేయలేదు నాన్నని ఏడ్చి ఈ రోజు వీటితో సంసారం చేస్తున్నావా? కర్మ నీతి కాదే, నీలాంటి పాపిచ్చి దాన్ని కన్నా నాది నాది నాది. ఆవేశపడకండి, ఊరుకోండి అంకుల్. నాన్న నేను మీ కూతుర్ని నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న. తప్పు చేయలేదు, తప్పు చేయలేదు, తప్పు చేయలేదు. ఎన్నిసార్లు చెప్తావు ఆ మాట? మరి నేనేం తప్పు చేశానే? నిన్ను చదివించడం తప్ప, నీ మీద ఆశలు పెంచుకోవడం తప్ప నేనేం తప్పు చేశాననే నాకు ఈ శిక్ష చేశావు. ఆ కడుపున చెడబుట్టావు కదే. నువ్వు చేసిన తప్పుకి పరువు మర్యాదలు పోయి చచ్చిపోదాం అనుకున్నానే. చావలేక జీవోత్సవంలాగా బతుకుతున్నానే. తోడ పుట్టిన పాపానికి నీ చెల్లెలికి అన్యాయం చేశావు. దానికి జీవితాంతం పెళ్లి కాకుండా శాపం పెట్టావు. నిన్ను చదివిస్తే మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకుంటే కన్న తల్లి లాంటి పొలాన్ని నమ్ముకొని ఉన్న ఊరును వదిలిపెట్టి అనాథల సిటీకి వచ్చేలా చేశావు. ఇంతకంటే ఇంకేం తప్పు చెయ్యాలి? లేదు నాన్న, నేను మీకోసమే, మీ కళ నెరవేర్చడం కోసం, మీ కూతురు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించడం కోసం ఇక్కడ ఉంటున్నాను నాన్న. ఏయ్, నీ కట్టుకథలు వినే ఓపిక నాకు లేదు. వెంకట్రావు, దీన్ని మర్యాదగా అడ్డం తప్పకమ్మని చెప్పు. ఏంటండి ఇది? మీరు చేసిన తప్పుకి ఆయన ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని బాధలు భరించారో నేను చూస్తూనే ఉన్నాను. తప్పంతా మీది. సిటీలో మీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ నాకు ఎన్నిసార్లు కనిపించారు? ఏ రోజైనా మా నాన్న ఎలా ఉన్నారు, మా వాళ్ళు ఎలా ఉన్నారని నన్ను అడిగారా? ఇప్పుడు ఆయన కనిపించగానే గొట్టపట కన్నీళ్లు కారిస్తే ఆయన నమ్మేస్తారా? నువ్వు చెప్పే మాటలు నేనే నమ్మలేదు, ఆయన ఎలా నమ్ముతారు?
ఏమండి తనకు ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఏయ్, మీరు చెప్పేది వినడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నాన్న, ఎన్ని రోజులు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. కనీసం ఇప్పుడైనా మీకు జరిగింది తెలియాలి. అసలు జరిగింది తెలిస్తే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు నాన్న. వెంకట్రావు, నేనేం విందలుచుకోలేదు. ముందు దాన్ని అడ్డం తప్పుకోమని చెప్పు. నాన్న, మీరు నిజం తెలుసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. తప్పుకోవే. నాన్న, నాన్న, ఆగండి నాన్న. అయ్యో భగవంతుడా, నేనెంత దురదృష్టవంతురాల్ని. అమృత ప్లీజ్ ఏడవకండి. ఇంకేం చేయనండి. ఎన్ని రోజులు ఆయన కనిపించకుండా కష్టపడి చదువుకొని నేనే తప్పు చేయలేదని ఆయనకు తెలిసేలా చేద్దాం అనుకున్నాను. నా దురదృష్టం ఈరోజు మళ్ళీ మీతో చూసి అపార్థం చేసుకున్నారు. ఉన్న చివరి అవకాశం కూడా పోగొట్టుకున్నాను. ఇక జీవితంలో నా మొహం చూడరేమో. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏమండి, రూమ్ చూసారు కదా, నచ్చిందా మీకు? నచ్చలేదయ్యా మాకు. నేను ముందే చెప్పాను కదండి సింగిల్ రూమ్ అని. అయినా నచ్చకపోతే అంత సీరియస్గా చెప్పాలా? ఏం మనుషులయ్యా మీరు. మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నేను మాట్లాడితే ఆయన కోపం వస్తుందని భయపడి మాట్లాడలేకపోయాను. ఎలాగైనా సరే ఇప్పుడే వెళ్ళి కన్విన్స్ చేస్తాను. అంకుల్ 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 ఆగండి అంకుల్. అంకుల్ ఒక్క 5 నిమిషాలు మీ కోపాన్ని పక్కన పెట్టండి అంకుల్. అసలు ఏం జరిగిందో వినండి, నిజం తెలుసుకోండి. ఏంట్రా నిజం? ఆ రోజు మా ఇంటికి వచ్చి మా ఇద్దరి మధ్యన ఎలాంటి పరిచయం లేదని కళ్ళబొల్లి కబుర్లు చెప్పావు. మరి ఇద్దరు కలిసి ఒకే గదులు ఇప్పుడు ఎలాగుంటున్నారా? అది కాదు అంకుల్, తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేక విధి లేని పరిస్థితుల్లో నా దగ్గర ఉంది అంకుల్. వద్దు, నువ్వు ఇంకేం చెప్పకు. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పి నాకేం సంబంధం లేదని నువ్వు చెప్తే నమ్మడానికి నేనేం చెవిలో పూలు పెట్టుకోలేదు. అంకుల్ ఆవేశమే వద్దంటున్నాను. అక్కడే మీరు ఆలోచించకుండా అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకున్నావంటావేంట్రా? అదొచ్చి అపార్థం చేసుకున్నావంటది, నువ్వొచ్చి అపార్థం చేసుకున్నావంటావు. ఏ తమాషాగుందా? మీ వ్యవహారం అంతా కళ్ళ ముందు కనిపిస్తా ఉంటే అర్థం చేసుకోవాలని వెర్రేని అనుకున్నావా? అంకుల్ మీరంటే నాకు గౌరవం. మీలాంటి గొప్ప తండ్రి నేను ఎక్కడా చూడలేదు. కానీ ఆవేశంలో మీ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఏ తప్పు చేయని మీ అమ్మాయి ఇలాంటి తప్పు చేసిందంటే ఎందుకు చేసిందని, ఏం జరిగిందని ఆలోచించరా? అంతా అయిపోయాక ఇంకేంటయ్యా ఆలోచించేది? అది నీతో లేచిపోయి వచ్చి చాలా రోజులైంది. తండ్రిగా దాని మీద నా మనసు ఎప్పుడో ఇరిగిపోయిందయ్యా. నువ్వు కూడా దాని గురించి నాతో మాట్లాడకు. లేచిపోయిన దాని గురించి మాట్లాడాలని వినాలని నాకు లేదు. లేటు. అంకుల్ అంకుల్ నేను చెప్పేది ఒకసారి వినండి అంకుల్ ప్లీజ్. చూడు, ఆ రోజు ఊరికి వచ్చినప్పుడు నీ మీద చేయి చేసుకుంటూ సస్తావని జాలిపడి వదిలేసా. ఈ రోజు నాకు వచ్చే కోపానికి నువ్వు ఇలాగే మాట్లాడావు అనుకో, నిన్ను చంపి నీ జైలుకెళ్తా. లేపుదో చంపేయండి అంకుల్, నరికేయండి. కానీ మీ కూతురు ఏ తప్పు చేయలేదు. తను చాలా మంచి అమ్మాయి అంకుల్.
తనేం చెప్తుందో ఒక్కసారి వినండి. ఒక్క అవకాశం ఇవ్వండి అంకుల్.